శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ క్రోధనామ సంవత్సర మార్గశిర శుద్ధ బహుళ విధియ మంగళవారం. ఈరోజు విధియ మధ్యాహ్నం 12:23 వరకు ఉంది. తదుపరి తదియ ఈరోజు డిసెంబర్ 17, 2024 తేదీ మంగళవారం. ఈరోజు పునర్వసు నక్షత్రం. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 8:38 దాకా అయితే 9:22 వరకు ఉంది. మరలా తిరిగి దుర్ముహూర్తం రాత్రి 10:36 లాగైతే 11:22 వరకు ఉంది. వజ్రం మధ్యాహ్నం 2:50 లాగైతే 4:26 వరకు కూడా వజ్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రం అయినటువంటి పునర్వసు నక్షత్రం ఎవరికి తారాలను కూర్చున్నామో పరిశీలించినట్లయితే భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, పొబ్బ, హస్త, స్వాతి, అనురాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతతార, ఉత్తరాభద్ర, రేవతి. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అనేటువంటి పునర్వసు అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు ఎప్పుడున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశిఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయ వనరులు ఏర్పడతాయి. వీటి తలపెట్టినటువంటి ఏ కార్యక్రమమైనా కానీ విజయవంతంగా పూర్తయ్యేటువంటి అవకాశం ఉంటుంది. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి ఆదాయ వనరులు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి గత కొద్ది రోజులుగా పడుతున్న ఇబ్బందులు పూర్తిగా తొలగిపోయి ఆరోగ్యం చేకూరుతుంది. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది, ఆరోగ్యవంగా ఏర్పడుతుంది. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి ధనలాభం కలుగుతుంది. కన్యారాశిలో జన్మించిన వాళ్ళకి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్లు కానీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. తులారాశిలో జన్మించిన వాళ్ళకి పితృరాజధానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు. పితృవర్గీయులతో ఉన్నటువంటి విభేదాలు, విరోధాలు సమసిపోయేటువంటి అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది, ఆరోగ్యభంగా ఏర్పడుతుంది. ధనురాశిలో జన్మించిన వాళ్ళకి అంతర్గత బహిర్గత శత్రువులు అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అందువల్ల శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు. వారికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలు సఫలమయ్యేట అవకాశం ఉంటుంది. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. అటువంటి ప్రయాణాల్లో ప్రమాదాలు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది. మేన రాశి వాళ్ళకి కూడా ఇటువంటి ఫలితాలే ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది. అలాగే ఈరోజు ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, మొదలైన వస్తువులు విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగాను లాభదాయకంగా అవకాశం ఉంది. అయితే ఇక్కడ కుజశీల కలయిక వచ్చింది. అందువల్ల ఈ రెండు గ్రహాలకు ఉండేటువంటి విరోధం చేత వ్యవహారికమైనటువంటి విషయాలు కొన్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కలహాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. జనంలో కోపం, భావావేశాలు పెరిగి కొన్ని ప్రమాదకర పరిస్థితులకు దారితీసేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు మంగళవారం. అందువల్ల ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, షణ్ముఖుని తేనెతో కానీ శరీరాసంతో కానీ అభిషేకించినట్లయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీయ తెలియజేయడం జరుగుతుంది. అలాగే మన్నారేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ ప్రథమ సిద్ధాంతి కొలల మార్గం.